హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ మామ్ శ్రావణి. సో ఈ వీడియో ఏంటంటే మన ఛానల్కి వచ్చిన కామెంట్స్కి రిప్లై అనమాట, రిప్లై ఫర్ కామెంట్స్. సో ఏంటంటే క్వశ్చన్స్, ఎగ్జామ్స్లో ఆన్సర్స్ ఎన్ని లైన్స్ రాయాలి, పేపర్స్ ఫిల్ చేస్తే పాస్ అవ్వచ్చా, అండ్ టెక్స్ట్ బుక్స్ ఎంత ఎంత స్టేజ్ వరకు మనం ఫాలో అవ్వాలి, అండ్ ఫీజ్ డీటెయిల్స్, మళ్ళీ ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ నిన్న నేను కాలేజ్కి వెళ్ళాను కాబట్టి సెమ్ 1 రిజల్ట్స్ గురించి అప్డేట్, అండ్ క్లాసెస్ ఎలా నడుస్తాయి, ఎగ్జామ్లో చీటింగ్ వేయొచ్చా లేదా. సో ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఆన్సర్ నౌ. ఫస్ట్ ఏంటి, ఎగ్జామ్స్లో ఆన్సర్స్ ఎన్ని లైన్స్ రాయాలి. నేను నా ఫస్ట్ ఇయర్ సెమ్ క్వశ్చన్ పేపర్ కంపేర్ చేసుకుంటూ మీకు చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఇంగ్లీష్ పేపర్ అన్నమాట. ఫస్ట్ బిట్ 6 మార్క్స్కి ఉంటుంది కదా. 6 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు అది 12 మార్క్స్ క్వశ్చన్ని ఇందులో అడిగినా కూడా 10 to 15 లైన్ రాస్తే చాలు. ఓకేనా. మీకు అది కొంచెమైనా తెలిసి ఉండాలి. ఆ టాపిక్ ఏంటి అనేది కొంచెమైనా మీకు తెలిసి ఉంటే మీరు అది మంచిగా ఒక 10-15 లైన్స్ రాయొచ్చు, పర్లేదు. ఓన్‌గా గూడా రాయొచ్చు. కానీ కొంచెమైనా కరెక్ట్ పాయింట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 10-12 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి గదా. వాటికి ఎప్పుడైనా మనం 20-25 లైన్స్ వరకి రాయొచ్చు చాలు. అండ్ మనకి మధ్య మధ్యలో కీవర్డ్స్ అనేవి అండర్‌లైన్ జేయడం వల్ల మనకి మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటదన్నమాట. అండ్ ఇక్కడ సెక్షన్ సికొచ్చేసరికి ఈ ఇంగ్లీష్‌కి 12 మార్క్స్ ఇచ్చారు గదా క్వెషన్. ఆప్షనల్ సబ్జెక్ట్‌లో 20 మార్క్స్ ఉంటది. సో, ఇప్పుడు 12 మార్క్స్‌కి ఇందులో 30-35 లైన్స్ ఆన్సర్ రాస్తే చాలు. అండ్ నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్‌లో 50-55 లైన్స్ ఆన్సర్ రాయాలి. ఓకే. మార్క్స్‌ని బట్టి మనం ఆ లైన్స్ అనేవి ఇంక్రీజ్ జేసుకోవాలి. ఓకేనా. 6 మార్క్స్‌లో ఇప్పుడు మీకు 12 మార్క్స్ క్వెషన్ అడిగినా గూడా 6 మార్క్స్ మందమే రాయాలి. 10-15 లైన్సే రాయాలి. కాకుండా మెయిన్ పాయింట్స్ రాసేయండి. ఓకేనా. ఇప్పుడు ఎగ్జామ్‌లో ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఏయడం వల్ల గూడా మంచి మార్క్స్ స్కోర్ జేయొచ్చు. మీరు ఆన్సర్ కొంచెం తక్కువ రాసి అలా డయాగ్రామ్స్ ఏయడం వల్ల మంచిగా మార్క్స్ అనేవి అలాట్ చేస్తారనమాట. నెక్స్ట్ పేపర్స్ ఫిల్ చేస్తే పాస్ అవుతారా అంటే, నేను ఫస్ట్ చెప్పినట్లు మీకు ఆన్సర్ కొంచెమైనా వచ్చు, నాకు ఐడియా ఉందంటే మీరు రాసుకోవచ్చు, పర్లేదు. ఓన్‌గా రాసుకోవచ్చు. ఏస్తారు మార్క్స్. కాకుంటే ఏది పడితే అది రాయొద్దు. ఏదో రాస్తారు కొందరు, అలా రాయొద్దు. కొంచెం రిలేటెడ్ పాయింట్స్ అన్నా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎవ్రీ బిట్‌లో ఏది వదలకుండా రాయాలి. కొందరు నాకు రాదు అని రాయరనమాట. అలా చేయొద్దు. అటెంప్ట్ చేసినందుకు మనకు కనీసం 1-2 మార్క్స్ అయినా వాళ్ళు వేస్తారనమాట. దాని రిలేటెడ్ కొన్ని ఒక 5-6 పాయింట్స్ రాసినా మీకు ఒక లేకపోతే 2 మార్క్స్ అయినా పడతది. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ఎంతవరకు ఫాలో అవ్వాలంటే, కొందరికి టెక్స్ట్ బుక్స్ చదివే టైం ఉండదు. కొందరికేమో అర్థం కాదు. సో, లైక్ వాళ్ళేంటంటే ఎక్కువ చదవడం కన్నా ఆ టాపిక్ వినడం వల్ల మీరు ఓన్‌గా రాసుకునే ఛాన్స్ ఉంటది. టాపిక్ వినడం వల్ల మీరు దానికి ఓన్ ఆన్సర్ క్రియేట్ చేసుకొని రాసుకోవచ్చు. ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్ టైం సరిపోతదంటే మీరు టెక్స్ట్ బుక్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. మెయిన్ పాయింట్స్ లాగా తీసుకొని దాన్ని బట్టి పట్టకుండా అర్థం చేసుకొని మీరు ఓన్‌గా కూడా రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసి బీకామ్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి, నెక్స్ట్ బీఏ వాళ్ళకి డిఫరెంట్ ఉంటదనమాట. ఫీజు అండ్ చాలా తక్కువుంటది. ఎందుకంటే కొందరికి అసైన్‌మెంట్స్ ఉంటాయి గదా. సో, దాన్ని బట్టి ఫీజ్ ఉంటది. అండ్ అడ్మిషన్ ఫీజ్ ఎవ్రీ ఇయర్ పే చేయాలి 3 ఇయర్స్‌కి. అండ్ ఎగ్జామ్ ఫీజ్ కూడా సెమ్స్ వైస్ పే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటదో నేను చెప్పాను గదా ఫస్టే. ప్రతి సెమిస్టర్‌కి ఎగ్జామ్ ఫీజ్ ఉంటది. పే చేసుకోవాలి అండ్ తక్కువే ఉంటది. ఓకే. అండ్ మనకి ఎగ్జామ్స్ ముందు అప్డేట్ జేస్తారు. సో, కనీసం 10 డేస్ ముందైనా చదవాలి. ఓకేనా. న్యూ అప్డేట్ రిజల్ట్స్ గురించి ఏంటంటే, నిన్న నేను సెమిస్టర్ 2 క్లాసెస్‌కెళ్ళాను గదా. సార్‌ని అడిగాను. ప్రెజెంట్ సెమ్ 3 పేపర్స్ కరెక్షన్ అవుతున్నాయి. సెమ్ 1 కావడానికి 20-25 డేస్ పడతదన్నారు. అదే నేను ఫస్ట్ వీడియోలో చెప్పినాను గదా. మే ఫస్ట్ వీక్‌లోనే వస్తాయి రిజల్ట్స్. అండ్ ఇంకొకటి క్లాసెస్ ఎలా నడుస్తాయంటే, లాంగ్వేజెస్‌కి హాఫ్ డేనే ఉంటదండి క్లాస్ ఎవ్రీ సండే. లైక్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఉంటది గదా. ఫంక్షనల్ ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృత్ లాంగ్వేజెస్ క్లాసెస్ హాఫ్ డే ఉంటది. ఆప్షనల్ స్టార్ట్ అయినప్పుడు ఫుల్ డే ఉంటదన్నమాట క్లాసు. ఫైనల్లీ ఎగ్జామ్‌లో చీటింగ్ అంటే నన్నడిగితే నేను నో అనే జెప్తాను. మొన్న సెమ్ 1 రాసినాను గదా. స్ట్రిక్ట్‌గా జరిగినాయి ఎగ్జామ్స్. స్క్వాడ్స్ గూడా ఎంబడెంబడే చాలామందొచ్చారు. ఒకవేళ దొరికిల్లనుకోండి పేపర్ మాత్రం తీసేసుకుంటున్నారు. స్ట్రిక్ట్‌గా జరుగుతున్నాయి. చీటింగ్ జేయడానికి ఛాన్స్ లేదు. చేషినా గూడా మీరు ఖచ్చితంగా దొరికిపోతారనమాట. అంత స్ట్రిక్ట్‌గా జరుగుతున్నాయి ఎగ్జామ్స్. సో, ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ జేయండి. అండ్ మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.